పెద్ద పులి డైరెక్ట్గా కాదు కానీ దాని గాండ్రింపింటేనే మనకు టెన్షన్ వచ్చేస్తుందండి. అలాంటిది ఒక పులి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి బెడ్ మీద దర్జాగా పడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇదిగో అమ్మాయి, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తా, అంతవరకు నువ్వు కంటిన్యూ చేసేయి. పులి పేరెత్తగానే తడిసింది అబ్బాయి, మళ్ళా నువ్వు నీ ఏదో బెళ్ళప్పులు. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, దారిలో సిరతలు అట్లాంటివి ఏమన్నా ఎదురుపడతాయేమో. నాకేం భయం లేదమ్మాయి, ఉత్తునే అన్నాను, సరదాకి నేను ఎక్కడ ఉంటానులే. అబ్బో, దారిలో ఏం చిరుతలు ఉండవు కానీ ఆ మధ్యప్రదేశ్ స్టేట్లో పులి ఏం చేసిందో చూసొద్దాం పదా. పెద్ద పులిని చూస్తే ఎవరైనా హడలెత్తి టెన్షన్తో గుండాగిపోవాల్సిందే. అలాంటిది ఓ ఇంట్లోకి వచ్చి ఏకంగా బెడ్ మీద రిలాక్స్ అవుతుంటే ఎలా ఉంటుందంటారు? వామ్మో, తలుచుకుంటేనే తడిసిపోతుంది కదూ. కానీ నిజంగానే జరిగింది. పులి గాండ్రింపు వినిపిస్తేనే గుండె దడ పుట్టేస్తోంది. మంచం మీద పెద్ద పులి దర్జాను చూస్తే వామ్మో అనిపిస్తోంది. అయితే అంతకంటే ముందు ఓ వ్యక్తి మీద పంచు విసిరింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు మంచం మీద కూర్చుని సేద తీరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఇప్పటి వరకు ఏ పులి ఇలా చేసి ఉండదంటున్నారు. బంధవ్ఘడ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నుంచి ఓ పులి సమీపంలోని గ్రామంలోకి వచ్చేస్తుంది. అక్కడ మంచంపై కూర్చున్న గోపాల్ కోల్ అనే వ్యక్తిని చాచిపెట్టి దాని పంజాతో ఒక్కటిచ్చింది. ఆ వ్యక్తి సొమ్మసిలి పడిపోవటంతో ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న దుర్గాప్రసాద్ ద్వివేది అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మంచం ఎక్కేసింది. దర్జాగా రిలాక్స్ అయింది. పులిని చూసిన స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు. ఇంటి పైకప్పులు ఎక్కి గప్చుపయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని చర్యలు చేపట్టారు. సుమారు 8 గంటలు శ్రమించి పులిని బంధించారు. దీంతో స్థానికులు బ్రతుకు చివుడా అంటూ ఒక్కొక్కరుగా బయటకొచ్చారు.